కళాకారులకు కళా సాధనలోనే సంతోషం ఉంటుంది. వారు నిత్యం కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపుతారు. అతను చేనేత కళాశిల్పి. నిరంతరం ఏదో ఒక అద్భుతంతో తన ప్రతిభను చాటుతూనే ఉంటాడు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయడంతో ఇంతకు ముందే దేశవ్యాప్తంగా అతని పేరు మారుమోగింది. అంతేకాదు మన ప్రధాని నరేంద్ర మోదీ ఇతని ప్రత్యేకంగా అభినందించారు కూడా. అతనే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. ఈసారి ఉగాదిని పురస్కరించుకొని ఓ భక్తుడు శ్రీరాములు వారి కళ్యాణానికి చీరను తయారు చేయమని పురమాయించగా అద్భుతమైన చీరను తయారు చేశాడు హరిప్రసాద్. ఆ చీరను చూసిన వారందరూ హరిప్రసాద్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. హరిప్రసాద్ ప్రత్యేకమైన ప్రతిభపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. చేనేత కళలో అద్భుతాలను సృష్టించటం వెల్ది హరిప్రసాద్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఈసారి నిజామాబాద్ కు చెందిన ఓ భక్తుడి ఆర్డర్ మేరకు శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం సందర్భంగా దేవునికి సమర్పించేందుకు చీరను తయారు చేశాడు. ప్రత్యేకంగా చీరను తయారు చేయాలని కోరటంతో శ్రీరామునికి సంబంధించిన పట్టాభిషేకం అలాగే హనుమంతుడు తదితరాలు ఆ చీర డిజైన్ లో వచ్చే విధంగా తయారు చేశాడు. అంతేకాదు చీర తయారీలో 4 గ్రాముల బంగారాన్ని వాడి 20 రోజుల పాటు శ్రమించి చేతితో నేసినట్లు హరిప్రసాద్ తెలిపాడు. హరిప్రసాద్ చేనేత చీరలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత కళాకారుడు హరిప్రసాద్ తన ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశాడు. తానే సొంతంగా తయారు చేసిన బట్టపై అనేక మంది లీడర్ల ఫోటోలు ముద్రించాడు. వెల్ది హరిప్రసాద్ 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన G20 సమిట్ సందర్భంగా సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపాడు. దాని గురించి ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా ప్రస్తావించి ఈ విధంగా చెప్పాడు. సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ చేతితో నేసిన G20 లోగోను నాకు పంపించారు. ఈ అద్భుతమైన బహుమతి చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ కళలో అందరి దృష్టిని ఆకర్షించే నైపుణ్యముంది అని ప్రశంసించాడు. హరిప్రసాద్ ఈ అద్భుతమైన చేనేత కళ తన తండ్రి నుండి వారసత్వంగా నేర్చుకున్నాడు. గతంలో హరిప్రసాద్ అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అద్భుతమైన చీరను రూపొందించి అందించాడు. ఆ చీరను చూసి మెచ్చుకున్న నిజామాబాద్ కు చెందిన ఓ భక్తుడు ఈసారి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకమైన చీరను తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ మేరకు చీరను 20 రోజుల పాటు శ్రమించి పూర్తి చేయటం జరిగిందని హరిప్రసాద్ తెలిపాడు. ఈ చీరను శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి అందచేయనున్నారు. దేవునికి అందించే చీరను తయారు చేసే అవకాశం కావటం తన అదృష్టమని అందుకు సంతోషిస్తున్నానని హరిప్రసాద్ అంటున్నాడు. నా పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను గతంలో అయోధ్యకు నేసినటువంటి చీర, బంగారు చీరను టీవీలో చూసి నాకు నిజామాబాద్కు చెందిన ఒక వ్యాపారి ప్రత్యేకంగా అదే చీరను నిజామాబాద్ రామాలయంకు కావాలని ప్రత్యేకంగా తయారు చేయమని నన్ను కోరడం జరిగింది. దాదాపు 20-25 రోజుల పాటు శ్రమించి ఈ చీరను ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో పళ్ళులో రాముని ఫోటో వస్తుంది. చీర మొత్తం కూడా 10 ఇతివృత్తాలు జై శ్రీరామ్ అని వచ్చే విధంగా ఇందులో పొందుపరిచి నేయడం జరిగింది. కింది బార్డర్లో రాముల వారి పట్టాభిషేకం మరియు అయోధ్య రామ మందిరం వచ్చే విధంగా, పై బార్డర్లో జై శ్రీరామ్ వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి రోజు ఈ చీరను నిజామాబాద్ రామాలయానికి అందిస్తామని వివరించడం జరిగింది. ఈ ఇతివృత్తాల్లో మొదలు రాముడు జన్మించినప్పుడు, తర్వాత విలువిద్యలు, వివాహము, వనవాసము, అదేవిధంగా అక్కడ హనుమంతుడు కలవడం, ఇలా 10 మొత్తం పట్టాభిషేకం వరకు కూడా 10 ఇతివృత్తాలు పొందుపరిచి నేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.